Good morning. Now being recorded. Praise Lord, brother. తెలుసు సో అందరు మీట్లోకి వెళ్ళిపోండి. సో దేవుడికి సమస్తము తెలుసు. He knows our past, he knows our present, he knows our future. God knows your pain, God knows your suffering, God knows your lack, God knows your income, God knows your expenditure, and God knows your properties, and God knows your debts. And God knows your ideas, and God knows your thoughts, and God knows your wills, and God knows each and everything about you. Nobody knows. ఎవరికి కూడా తెలియదు. ఓన్లీ ఒక దేవుడికి మాత్రమే 100/100% దేవుడికి సమస్తము తెలుసు. మన గురించి ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏ తలంపు కలిగి ఉన్నాం, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాం, అన్ని కూడా తెలుసు. అన్ని ఆయనకు కంటికి మన గురించి మరుగైనది ఏది లేదు. సీక్రెట్ అంటూ ఏది లేదు, ఏడేనంటూ ఏది లేదు. ఒకరోజు ఆయనే మనం కలుసుకున్నప్పుడు మన ముందు ఒక బుక్ పెడతాడు. అప్పుడు మనమే ఆశ్చర్యపోతాం, ఓహో ఇది కూడా రాశాడా దేవుడు, ఈ మిస్టేక్ చిన్నవి అనుకున్నాం, ఇవి కూడా రాశాడా అని అన్ని కూడా ఆయనే చూపిస్తాడు. అంటే మన గురించి ఆయనకు క్రిస్టల్ క్లియర్ గా అన్ని తెలుసు. సో కాబట్టి మనం ఏదైనా యాక్షన్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. ఏదైనా మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. ఎవరినైనా విమర్శించే ముందు, దూషించే ముందు అవి కూడా రాస్తాడు దేవుడు. మన విమర్శలు, దూషణలు, నోటి మాటలు, ఆయన మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నోటి మాటలు మాట్లాడాము లెక్కతో సహా ఉంటది. మన అడుగుల జాడలు కూడా లెక్కతో సహా ఉంటాయి. మన తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి. సో అంతే, ఆయన అనంత జ్ఞాని. మనం జ్ఞానంతో ఆయన జ్ఞానాన్ని చూడలేము. సో ఆయనను తెలుసుకోలేము. సో ఎందుకంటే మన జ్ఞానం కంటే 1,00,000 కోట్ల రేట్ల జ్ఞానము ఆయన దగ్గర ఉంది. సో ఆయన సృష్టినే మొత్తం సృష్టించి ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు. సో అలాంటి సృష్టిని ఆధీనంలో పెట్టుకున్నప్పుడు మనల్ని ఎందుకు ఆధీనంలో పెట్టుకోడు? తప్పకుండా పెట్టుకుంటాడు. కాబట్టి దేవుడికి మన గురించి అన్ని తెలుసు. భూ దిగమంతుల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొని వాడా. సో యోషయ 41వ అధ్యాయం నుంచి 9వ వచనము. సో ఆయన్ని మనల్ని పట్టుకొని పీల్చుకున్నాడట. భూ దిగమంతుల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొని వాడా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. సో ఎవరికి భయపడద్దు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనుషులు మాట్లాడే మాటలకు, మనుషులు పెట్టే నిందలకు, మనుషులు పెట్టే విమర్శలకు ఏమి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో మన వెనకాల ఎవరెవరు గోతులు తీస్తున్నారో దేవుడికి తెలుసు. మన గురించి ఎవరెవరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారో దేవుడికి తెలుసు. మన గురించి ఎవరెవరు దగ్గర నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారో, ఇన్సల్ట్ చేస్తున్నారో, దూషిస్తున్నారో అన్ని దేవుడికి తెలుసు అండి. భయపడద్దు. మనం విమర్శలకు ఎప్పుడు భయపడద్దు, దూషణలకు ఎప్పుడు భయపడద్దు. సో క్రిటిక్స్ గురించి, హేట్రేట్ గురించి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే దేవుడు వాళ్ళందరి నోట్లకు తాళం వేస్తాడు. నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. చూసారా, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. సో చూసారా, ఎప్పుడైనా బైబిల్ ని పర్సనల్ బుక్ లాగా తీసుకోవాలండి. ఇది వాక్యము, ఇది దేవుడు చెప్తున్నాడు కదా, ఇది నా కోసమే చెప్తున్నాడు అన్నట్టుగా తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, నేను పట్టుకొని దాని కొన్న నుండి పిలిచిన వాడా అంటే ఇప్పుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు. అందుకే టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్. ఈ వర్సెస్ అని నా పర్సనల్, నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకోండి. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. ఎవరిని? నిన్నే. ఏమంటున్నాడు? నిన్ను ఏర్పరచుకుంటున్నాడట దేవుడు. నేను నీతో చెప్పి ఉన్నాను. సో దేవుడు నీతో చెప్తున్నాడు, ఇప్పుడు నీకు తోడే ఉన్నాను. చూసారా, ఇలా తీసుకోవాలి. దేవుడు నాకు తోడే ఉన్నాడు. సో పర్సనల్ గా తీసుకోవాలి ఈ వచనాలన్నింటినీ. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. సో చూసారా, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడు అంటే ఏంటిదండి? మధ్యలో వదిలేసే వాళ్ళను దేవుడు అన్నారు. దేవుడిని ఎవరు అంటారు? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సమయానికి ఆదుకునే వాళ్ళను దేవుడు అంటారు. సో మన దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సమయానికి ఆదుకునే దేవుడు మన దేవుడు. ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. సో చూసారా, దిగులు పడకు, నేను నిన్ను స్ట్రెంగ్తెన్ చేస్తా అంటున్నాడు. నీకు సహాయం చేయవాడను నేనే, నీకు సహాయం చేస్తా అంటున్నాడు. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. సో ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుడు నీ గురించే చెప్తున్నాడు, నీ గురించే మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా వచనాలను నా పర్సనల్ లాగా తీసుకోవాలి. అప్పుడే నీకు ఈ జీవితంలో ఇవన్నీ నెరవేరుతాయి.
సో ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు దేవుడు. సో అందుకే చాలా మందికి భయాలు, ఆందోళనలు ఉంటాయి, చింతలు, విచారణలు ఉంటాయి. చాలా మందికి ఎన్నో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. సో దేవుడికి అన్ని తెలుసు. దేవుడు అదే అంటున్నాడు, నాకు అన్ని తెలుసు, నువ్వు దిగులు పడకు, నాకు అన్ని తెలుసు, నిన్ను బలపరుస్తాను, నాకు అన్ని తెలుసు, నీకు సహాయం చేస్తాను, నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకుంటాను అని అంటున్నాడు. సో దేవుడికి తెలుసా అంటే మన వెనకాల విమర్శించే వాళ్ళందరి యొక్క విమర్శలు ఆయనకు తెలుసు అండి. మన వెనకాల దూషించే వాళ్ళందరి దూషణలు కూడా మనకు తెలుసు, ఆయనకు తెలుసు అండి. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో నుంచి కొంతమందిని తీసేస్తాడు. ఎందుకంటే గాడ్ లిజన్ టు దేర్ వాయిసెస్, గాడ్ లిజన్ టు దేర్ హేట్రెడ్, గాడ్ లిజన్ టు నెగిటివ్ స్పీకింగ్ అబౌట్ యూ. మన గురించి నెగిటివ్ గా ఎవరైనా మాట్లాడితే దేవుడు కనిపెడతాడు. సో అంత ప్రొటెక్షన్ మనకు ఉంటుందండి. అందుకే నీ ప్రజెంట్, నీ పాస్ట్, నీ ఫ్యూచర్ తెలుసు. నీకు ఏ సహాయం కావాలో నాకు తెలుసు. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో నాకు తెలుసు. ఏ విషయంలో భయపడుతున్నావో నాకు తెలుసు. అన్ని విషయాలలో నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు ఈరోజు మనందరికీ కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాడు. టేక్ ఇట్ యాజ్ ఇట్స్ ఏ అష్యూరెన్స్. టేక్ ఇట్ యాజ్ ఇట్స్ ఏ గాడ్ స్పీకింగ్ టు యూ పర్సనల్లీ త్రూ దిస్ వర్డ్. ఈ వర్డ్ ద్వారా దేవుడు నిన్ను పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. సో నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. చూసారా అండి, మన మీద కోపపడ్డ వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందురు. సో అందుకే డోంట్ వరీ అబౌట్ హేట్రేట్స్. నువ్వు నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి, నిన్ను కోపపడే వాళ్ళ గురించి, నిన్ను అవమానించే వాళ్ళ గురించి, నువ్వు నిందించే వాళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది కూడా నీకు తెలుసు అండి, అది కూడా దేవుడికి తెలుసు. నాకు చాలా మంది కూడా సాక్ష్యాలు కూడా ఇచ్చారు. బ్రదర్, మీ గురించి చెడుగా మాట్లాడినప్పటి నుంచి మాకు చెడు జరగడం స్టార్ట్ అయింది, మీ గురించి చెడుగా ఆలోచించినప్పటి నుంచి నాకు చెడు జరగడం స్టార్ట్ అయిందని నాకు సాక్ష్యాలు కూడా చెప్పారు. అంటే అంత ప్రొటెక్షన్ ఉంటది. మన గురించి ఎవరైనా చెడుగా ఆలోచించినా కూడా దేవుడికి ఆ ఆలోచన తెలిసిపోతుంది. వాళ్ళ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. మన గురించి ఎవరైనా మనల్ని బదనాం చేస్తున్నా, మనల్ని నిందిస్తున్నా, లేకపోతే మన గురించి చెడు ప్రచారం చేస్తున్నా కూడా దేవుడికి తెలిసిపోతుంది. వాళ్ళ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అలానే మనము ఎవరి దగ్గర చెడుగా మాట్లాడద్దు, మన ఎవరి దగ్గర చెడుగా ప్రకటించద్దు, ఎవరిని విమర్శించద్దు, దూషించద్దు. మనం అన్ని వేళలా దేవుడి ముందు యథార్థంగా ఉంటూనే ఉండాలి, మౌనంగా వెళ్తూ ఉండాలి, మౌనంగా వెళ్తూ ఉండాలి, మౌనంగా వెళ్తుండాలి. మౌనమే సమాధానము అన్నిటికీ, మౌనమే సమాధానము అన్ని ప్రశ్నలకు, అన్ని విమర్శలకు మౌనమే సమాధానము. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. సో అందుకే నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించు వారు మాయమై నశించిపోతురు. చూసారా, మన గురించి వాదించే వాళ్ళు, మన గురించి చెడ్డగా ప్రచారం చేసే వాళ్ళు, విమర్శించే వాళ్ళందరూ కూడా మాయమైపోతారు. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా దేవుడు ఆలోచిస్తాడు. వాళ్ళు చేసే పనులు కూడా దేవుడికి తెలుసు. అందుకే నువ్వు ఒక యూనిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ లో నువ్వు ఒక యూనిక్ పర్సన్, నువ్వు ఒక సపరేట్ పర్సన్, నువ్వు ఒక వాల్యుయబుల్ పర్సన్ దేవుడికి. సో నువ్వు దేవుడికి ఒక ప్రెసిషియస్ పర్సన్. నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఎవరి ముందు సిగ్గుపడనీయడు. నువ్వు చేయాల్సిందల్లా బైబిల్ చదువుకో, వాక్యం చదువుకో, ప్రార్థించుకో, మౌనంగా ఉండు. అన్ని వేళలా మిక్కిలి మౌనంగా ఉండుట మేలు. ఇదే సమాధానం. ఐ విల్ ప్రాక్టీస్ ఇట్. నాకు ఉద్యోగంలో ఏమైనా శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, పోరాటాలు వచ్చినా మౌనము. సో నాకు ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి ఏమైనా శ్రమలు, పోరాటాలు, ఏమైనా అవమానాలు, నిందలు వచ్చినా మౌనము. అన్నిటికీ దేవుడు నాకు నేర్పించిందల్లా ఒకటే, నోటికి ప్లాస్టర్ వేసుకో, నువ్వు నోటికి జిప్ వేసుకో. సో నువ్వు మౌనంగా ఉండు, నేను మాట్లాడుకుంటాను. నువ్వు మౌనంగా ఉండు, నేను వాదిస్తాను. సో నీ మౌనం వల్ల దేవుడు సమాధానం చెప్తాడు. ఎందుకంటే మనం 100 మంది నోర్లను మూయలేము, 1000 మంది నోర్లను మూయలేము, కానీ దేవుడు 1,00,000 మంది నోర్లనైనా మూయగలుగుతాడు మన పక్షాన నిలబడి. అందుకే మన నుంచి తప్పు లేకుండా చూసుకుందాం, మన నుంచి పొరపాటు లేకుండా, మన నుంచి దోషం లేకుండా, మన నుంచి తప్పు లేకుండా చూసుకుందాం. మనం ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, మన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి కూడా దేవుడికి తెలుసు. అందుకే దేవుడికి తెలుసు, అన్ని తెలుసు. నీ వెనకాల ఎవరు గోతులు తీస్తున్నారో, ఎవరు విమర్శిస్తున్నారో, ఎవరు దూషిస్తున్నారో, నీ గురించి ఎవరు నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దేవుడు కొంతమందిని నీకు దూరం చేస్తాడు, కొంతమంది నుంచి నిన్ను వేరుపరుస్తాడు. సో అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూసారా, నీతో వాదించే వాళ్ళు కూడా దేవుడికి తెలుసట, నీ మీద కోపపడ్డ వాళ్ళు కూడా దేవుడికి తెలుసట. వాళ్ళందరికీ కూడా తగిన కాలంలో తగిన విధంగా పనిష్మెంట్ కూడా ఇస్తాడు. అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్.
ఇప్పుడు అర్థమైందా? నీకు దేవుడికి తెలుసు. ఇప్పుడు నీకు తెలియదు నీ గురించి ఎంతమంది చెడ్డగా మాట్లాడుతున్నారు, కానీ దేవుడికి తెలుసు. నీకు తెలియదు నీ వెనకాల ఎంతమంది శత్రువులు ఉన్నారో దేవుడికి తెలుసు. నీకు తెలియదు అపవాది ఎన్ని ఎన్ని రకాల తంత్రాలు వేస్తున్నాడు, ఎన్ని రకాల మాయలు చేస్తున్నాడు. సో దేవుడికి తెలుసు. వాటన్నిటి నుంచి దేవుడు మనం కాపాడుకుంటాడు. సో మౌనమే అన్నిటికీ సమాధానం, ప్రార్థనే అన్నిటి నుంచి రక్షణ, వాక్యమే అన్నిటి నుంచి ఎదుగుదల. అన్ని విషయాలలో నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ప్రార్థన, మౌనము అండ్ విశ్వాసము అండ్ వాక్యము, ఇవన్నీ పట్టుకొని మనం ముందరికి వెళ్ళాలి. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొలు ఎక్కపోదువు. అంటే దేవుడు ఏం చేస్తాడంటమ్మా, దేవుడు ఎలా పగ తీర్చుకుంటాడంటే వాళ్ళకంటే నిన్ను గొప్పగా హెచ్చించి పగ తీరుస్తాడు. ఇప్పుడు నిన్ను విమర్శిస్తున్నారు అనుకో, ఆ విమర్శించే వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసి నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చి వాళ్ళకంటే నువ్వు అందనంత స్థాయికి, వాళ్ళనంతా నువ్వు ఏంటిది ఎక్కువగా ఉండే స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. చూసారా అండి? అందుకే ఎవరి గురించి భయపడద్దు. నీతో యుద్ధం చేసే వాళ్ళ గురించి, నిన్ను విమర్శించే వాళ్ళ గురించి, నిన్ను దూషించే వాళ్ళ గురించి, నిన్ను బాధ పెట్టే వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో ఇది చెప్తున్నాడు కదా, నీవు కలహించేవారు నీవు వెతుకవు. సో అందుకే నువ్వు యుద్ధం చేయకు, ఎవరితో నువ్వు యుద్ధం చేయకు, దేవుడే యుద్ధం చేస్తాడు. ఎవరితో నువ్వు గొడవలు పడకు, దేవుడికే అప్పచెప్పేసాయి. ఎవరిని నువ్వు విమర్శించమాక, ఎవరిని దూషించమాక. ఫస్ట్ మన నుంచి మనం కరెక్ట్ గా ఉన్నాం అనుకో, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మన నుంచి మనం కరెక్ట్ గా లేకపోతే దేవుడు మన పక్షాన యుద్ధము చేయలేడు. సో దేవుడికి అన్ని తెలుసు. నీ శత్రువులు తెలుసు, నీ మిత్రులు తెలుసు, నీ బంధువులు తెలుసు, నీ బలగము తెలుసు, నీ బలహీనత తెలుసు, నీ బలము తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ నోటి మాట తెలుసు, నీ యొక్క వినికిడి శక్తి తెలుసు, నీ లోపల బలహీనతలు ఎన్నున్నాయో తెలుసు, లోపల ఎంత పాపం ఉందో, ఎంత దోషం ఉందో తెలుసు. మన అంతరంగ హృదయంలో కూడా ఎంత దోషాలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎంత చెడుందో, ఎంత మంచిందో అన్ని ఆయనకు తెలుసు. సో నీ వెనకాల ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసు. వాళ్ళందరూ కూడా మాయమైపోతారు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అందుకే కనెక్ట్ విత్ గాడ్. నేను ఒకటే చెప్తా, కనెక్ట్ విత్ గాడ్, ఫోకస్ ఆన్ గాడ్. అపవాదం ఏం చేస్తారంటే మనం దేవుడి నుంచి దూరం కావాలని ఫోకస్ ని డిస్ట్రాయ్ చేస్తుంటా అంటాడు. ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను తీసుకొచ్చి మనం డిస్టర్బ్ అవుతాం కదా. అవమానం రాగానే ఏమవుతాం? డిస్టర్బ్ అవుతాం. నిందలు రాగానే ఏమవుతాం? డిస్టర్బ్ అవుతాము. సో బలహీనత, ఏదైనా శ్రమ రాగానే డిస్టర్బ్ అవుతాము, పోరాటం రాగానే డిస్టర్బ్ అవుతాము, ఏదైనా గొడవలు కొట్లాటలు రాగానే డిస్టర్బ్ అవుతాం. డిస్టర్బ్ అయ్యి మనం ప్రార్థించుకునే మనసు ఉండదు, వాక్యం వినడానికి మనసు ఉండదు. సో లేకపోతే దేవుడితో గడపడానికి సమయం ఉండదు. సో డిస్టర్బ్ కావడం వల్ల అలా డిస్టర్బ్ కావద్దు. ఎప్పుడైనా కూడా ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు నిన్న 100 మంది విమర్శిస్తున్నారా, ఆయన స్టిల్ ఫోకస్ ఆన్ గాడ్ ఉంది. 100 మంది దూషిస్తున్నారా, స్టిల్ ఫోకస్ ఆన్ గాడ్ ఉంది. అంతేగాని ఆ నిందలను మీద ఫోకస్ చేయకు, ఆ అపవాది పెట్టే ఆ అవమానాల మీద ఫోకస్ చేయకు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు నాకు నేర్పించాడు. సో మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలియకుండానే ఎవరెవరో అపవాది ఎంతో మందిని ప్రేరేపిస్తున్నాడు. తెలియకుండానే ఎంతో మందిని ప్రేరేపించి వాళ్ళ ద్వారా నిందలు, అవమానాలు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, జస్ట్ ఫోకస్ ఆన్ మినిస్ట్రీ ఓన్లీ, ఫోకస్ ఆన్ మీ ఓన్లీ. నా మీదనే ఆధారపడు, నన్నే చూడు, ఇంకా దేన్ని చూడకు, కుడి పక్క చూడకు, ఎడమ పక్క చూడకు. అందుకే అప్పటి నుంచి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణే చూస్తున్నాను, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణే చూస్తున్నాను, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుణ్ణే చూస్తున్నాను, ఎన్ని నిందలు వచ్చినా దేవుణ్ణే చూస్తున్నాను, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు వచ్చినా దేవుణ్ణే చూసి ముందరికి నడుస్తున్నాను. ఎందుకంటే గాడ్ విల్ మై ప్రొటెక్టర్, గాడ్ విల్ మై సెక్యూరిటీ, గాడ్ విల్ మై గార్డియన్, గాడ్ విల్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో ఆయనే ప్రొటెక్ట్ చేసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. సో ఐ విల్ ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. సో దేవుడి మీదనే ఫోకస్ చేయాలి, ఇంకా ఏది మీద ఫోకస్ చేయద్దు. ఎందుకంటే డిస్ట్రాయ్ కావద్దు, డీవియేట్ కావద్దు, డిపార్ట్ కావద్దు, దేవుడి దగ్గర నుంచి వేరుపడద్దు, డిస్ట్రాయ్. అవన్నీ గాడ్ విల్ టేక్ కేర్. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా నీ తరఫున యుద్ధము చేసేవాడను నేనే అన్నాడు. కాబట్టి ఆయనే యుద్ధం చేసుకుంటాడు, ఆయన యుద్ధం చేసి మనకు విజయాన్ని దయచేస్తాడు. అందుకే ఈ లోకంలో డీవియేట్ కావద్దు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి డిస్టర్బ్ కావద్దు, డీవియేట్ కావద్దు. వస్తుంది, అవమానాలు వచ్చినప్పుడు బాధేస్తుంది, నిందలు వచ్చినప్పుడు బాధేస్తుంది, కానీ వాటి నుంచి నువ్వు దేవుడి నుంచి తొలగిపోవద్దు, ఇంకా దేవుడికి కనెక్ట్ అయ్యే ఉండాలి. సో అర్థమవుతుందా అండి? సో ఇంత రకాలుగా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఇది నా లైఫ్ లో కూడా చాలా ఇలాంటి విషయాలలో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నా వెనకాల విమర్శించే వాళ్ళను దేవుడే హ్యాండిల్ చేశాడు, దూషించే వాళ్ళను దేవుడే హ్యాండిల్ చేశాడు.
సో ఏ విషయంలో నన్ను చెడుగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకు అదే విషయంలో చెడు వాళ్ళకి వెళ్ళిపోయింది. నేను స్టిల్ రిమైనింగ్ సైలెన్స్ ఓన్లీ, స్టిల్ ఐ రిమైనింగ్ ప్రీచింగ్ ద బైబిల్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఓన్లీ. అంతే, నువ్వు దేవుడితో సమయాన్ని గడుపు, మౌనంగా ఉండు. అవే అన్ని ప్రశ్నలకు, అంతమంది శత్రువులకు కూడా సమాధానము ఆయనే ఇచ్చుకుంటాడు. అందుకే గాడ్ నోస్ యువర్ ఎనిమీస్ ఆల్సో. దేవుడికి నీ యొక్క శత్రువులు కూడా తెలుసు. ఆ శత్రువులే నీ ముందు సిగ్గుపడేలాగా చేస్తాడు. అది ఎప్పుడు చేస్తాడు? నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు, నువ్వు నియతిగా ఉన్నప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుడితో గడిపినప్పుడు నీకు అద్భుతాలు ఇలా జరుగుతాయి. నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతితో పట్టుకొనిచున్నాను. చూసారా, దేవుడు అంటే ఒకటే వాడు గుర్తు పెట్టుకోండి. దేవుడు అంటే సర్వాన్ని సృష్టించిన వాడు, దేవుడు అంటే మనల్ని సృష్టించిన వాడు, దేవుడు అంటే సర్వము తన ఆధీనంలో ఉన్నవాడిని దేవుడు అంటారు. అందుకే ఎవరిని పడితే వాళ్ళను దేవుడు అనొద్దండి. ముఖ్యంగా మనిషిని ఎప్పుడు కూడా దేవుడు అనద్దు. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తను దేవుడు అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆదుకునే వాళ్ళనే దేవుడు అంటారు. కానీ మధ్యలో వదిలేసే వాళ్ళను దేవుడు అన్నాడు. మన దేవుడు ఆదుకుంటాడు కానీ మధ్యలో వదిలేయడు. అందుకే నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సో నీకు ఏ ఇరుకుందో దేవుడికి తెలుసు, ఏ ఇబ్బంది ఉందో దేవుడికి తెలుసు, నీకు ఏ సహాయం కావాలో దేవుడికి తెలుసు, ఏ బలము కావాలో నీకు తెలుసు, ఏ బలహీనత నీ దగ్గర ఉందో దేవుడికి తెలుసు. అందుకే యూ కెన్ నాట్ చీట్ గాడ్, యూ కెన్ నాట్ బ్లఫ్ గాడ్, యూ కెన్ నాట్ హైడ్ ఎనీథింగ్ టు ది గాడ్. నువ్వు దేవుడికి ఏది కూడా హైడ్ చేయలేవు, అన్ని ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు మౌనంగా యథార్థంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మౌనంగా యథార్థంగా ఉండి నీ యొక్క పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దేవుడే అన్ని పనులు చక్కబెడతాడు. గర్విష్ఠులను అణిచివేస్తాడు, అహంకారులను విరిచివేస్తాడు. సో కోపిష్ఠులను అనే వాళ్ళకు తగిన శిక్ష వేస్తాడు. సో నువ్వు మౌనంగా యథార్థంగా ఉండు. ఒక ఆవు ఉంటది కదా అండి, ఆవు స్వభావం చూసారా, ఒక మేక స్వభావం చూసారా, మౌనంగా ఉంటాయి అవి ఎప్పుడు కూడా. ఆ ఆవు స్వభావాన్ని, ఆ యొక్క గొర్రె పిల్ల స్వభావాన్ని ధరించుకుందాం. పురుగు అంటే యాకోబు, స్వల్ప జనులకు ఇజ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడ ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడే. చూసారా, గాడ్ ఈజ్ అవర్ రిడీమర్, గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. చూసారా, ఇక్కడ నీకు సహాయం చేస్తాను అంటున్నాడు, భయపడకు అంటున్నాడు. ఎందుకు భయపడకు? నేను నీ దేవుడను రా, నేను నీ దేవుడను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు భయపడకు, నేను నీ తండ్రిని. చూసారా, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, గాడ్ ఈజ్ అవర్ మదర్, ఈజ్ అవర్ Father, is our helper, is our redeemer, is our ప్రొటెక్టర్, ఈజ్ అవర్ గార్డియన్. చూసారా, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, మనల్ని సేవ్ చేసుకుంటున్నాడు, మనల్ని ఫాదర్ లాగా ఉంటున్నాడు, ఒక మదర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక బంధువు లాగా, ఒక బలగం లాగా, ఒక హెల్పర్ లాగా, ఒక విమోచకుడు లాగా, ఒక హీలర్ లాగా, ఒక డెలివరర్ లాగా. సో ఇన్ని రకాలుగా ఆయన పాత్ర పోషిస్తున్నాడు మన విషయంలో. చూసారా, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తాను. నీ ఇరుకేంటిదో తెలుసు, నీ అవసరం ఏంటిదో తెలుసు, నీకు ఎక్కడ సాయం కావాలో తెలుసు, ఆ సహాయం చేస్తానని ఆయన అంటున్నాడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడే. చూసారా, గాడ్ ఈజ్ రిడీమర్ ఆఫ్ అవర్స్. సో ఈజ్ ద గాడ్ ఆఫ్ హోలీ మ్యాన్, హోలీ గాడ్. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో ప్రొవర్బ్స్ 28:33. సో దేవుడికి మన అన్ని అతిక్రమాలు తెలుసు. సో నువ్వు దాచిపెట్టమాక దేవుడి దగ్గర. సో నువ్వు చెప్పుకో, నోరుతోటి ఒప్పుకో, అయ్యా నేను ఈ తప్పు చేశాను, అయ్యా ఈ తప్పు చేస్తున్నాను, అయ్యా ఈ పొరపాటు చేశాను, అయ్యా ఈ పొరపాటు చేస్తున్నాను అని ఒప్పుకో దేవుడి దగ్గర. సో దాన్ని వర్ధిల్లడు. నువ్వు ఒప్పుకోకుండా నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ పాపాలు, నీ దోషాలు ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా మనము దేవుడి దగ్గర నుంచి కనికరము పొందలేము. అందుకే గాడ్ నోస్ యువర్ రాంగ్స్ ఆల్సో. అన్న మిస్టేక్స్ తెలుసు, మన రాంగ్ తెలుసు. అందుకే తెలియదు, మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ దేవుడి దృష్టికి ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు. అందుకే ఒకటే ప్రేయర్, అయ్యా తెలిసి కానీ తెలియక కానీ నీ ముందు ఏమైనా తప్పులు, పొరపాట్లు, దోషాలు చేస్తుంటే క్షమించండి, మన్నించండి, నేను ఒప్పుకుంటున్నాను ఆయన. అయ్యా ప్రభువా, వేరెవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కరెక్ట్ మీ, వేరెవర్ ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్ టీచ్ మీ, గైడ్ మీ అని ప్రార్థించాలి. నేను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నానో నాకు గైడ్ చేయండి, మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి, నన్ను కరెక్ట్ చేయండి. ఎందుకంటే నువ్వు అతిక్రమములు దగ్గర పెట్టుకున్నంత వరకట నువ్వు వర్ధిల్లవట. వాటిని ఒప్పుకొని విడిచిపోయిన వాడు కనికరం పొందును. దేవుడి నుంచి కనికరం పొందుకున్నావంటే నువ్వు ఆశీర్వాదం పొందుకున్నట్టే.
నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. సో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. సో హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. సో చూసారా, మన హృదయంలో కఠినం ఉన్నా కూడా అంటే కీడులో పడతాము. కొంతమంది హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి, మొండిగా ఉంటాయి. సో కఠిన హృదయాలను దేవుడు ఆశీర్వదించలేడు. సో మాంసపు హృదయము అంటే స్వభావము, కర్ణ, కృప, దయ, వాత్సల్యము, ప్రేమతో నిండుకోవాలి అలాంటి హృదయాలు. ఎందుకంటే హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడను. అంటే నీ హృదయం ఎంత కఠినంగా ఉండో కూడా దేవుడికి తెలుసు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. సో ఇవన్నీ కూడా మనము రెన్యూ చేసుకోవాలి. ఈ వాక్యాలన్నిటిని తీసుకొని రెన్యూ చేసుకోవాలి. ఎందుకంటే నీ హృదయ కాఠిన్యం కూడా దేవుడికి తెలుసు అంటున్నాడు. నీ అతిక్రమములు కూడా దేవుడికి తెలుసు అంటున్నాడు. అంటే దేవుడి ముందు నువ్వు నీ అతిక్రమములను దాచిపెట్టలేము. సో ఇప్పుడు మన పిల్లలైనా తప్పు చేశారనుకో, మన దగ్గర దాచిపెట్టొచ్చు, కానీ దేవుడి దగ్గర ఆ తప్పులు ఎవరు కూడా దాచిపెట్టలేరు. మనం ఏమైనా తప్పులు చేసినా కూడా మనము మన భర్త దగ్గరనో, భార్య దగ్గరనో, పిల్లల దగ్గరనో దాచిపెట్టొచ్చు, కానీ దేవుడి దగ్గర ఏమీ దాచిపెట్టలేము. ఆయన దగ్గర దాచిపెట్టాల్సింది ఏమీ లేదు, అవసరం లేదు. ఆయన్నే ఇంకా చెప్తాడు నీకు అన్ని. నువ్వు ఈ రోజు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ రోజు ఈ పొరపాటు చేసావు, నువ్వు ఈ రోజు ఈ మాట మాట్లాడావు, నువ్వు ఈ రోజు ఇవి చూసావు, నువ్వు ఈ రోజు ఇవి అన్నావు, అన్ని కూడా మొత్తం లిస్టుతో సహా ఆయన దగ్గర ఉంటది. సో అందుకే గాడ్ నోస్ ఎవ్రీథింగ్. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. చూసారా, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ అవర్ లైట్, గాడ్ ఈజ్ అవర్ రిడీమర్, గాడ్ ఈజ్ అవర్ మెంటర్, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, గాడ్ ఈజ్ అవర్ మదర్, గాడ్ ఈజ్ అవర్ బ్రదర్, గాడ్ ఈజ్ అవర్ రిలేటివ్, గాడ్ ఈజ్ అవర్ రిలేషన్. సో అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడు. సో నీకు రక్షణ అయి ఉన్నవాడు నీ గురించి తెలుసా తెలీదా? ఇప్పుడు ఒక ప్రధానమంత్రికి ఒక రక్షకులు ఉంటారు. వాళ్ళకు ఆ ప్రధానమంత్రి గురించి మొత్తం తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళాలి, నెక్స్ట్ 6 months తర్వాత కూడా ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాడో అన్ని కూడా వాళ్ళకు తెలుస్తాయి. ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క ట్రావెలింగ్ స్కెడ్యూల్స్, వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకు ప్రొటెక్షన్, ఆర్మీ లేకపోతే కమాండర్స్ అందరూ కూడా ఉండి ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే దేవుడు కూడా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాడు. నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వ్యక్తును. సో దేవుడే నీ ప్రాణానికి కూడా రక్షణ, నీ ఆత్మకు రక్షణ, నీ యొక్క శరీరానికి రక్షణ, నీ ఆలోచనలకు కూడా రక్షణ ఉంటాడు. నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ తరతరాలకు కూడా ఆయనే రక్షకుడు. రక్షకుడు అంటే ఆయనే అన్ని తెలుసు ఆయనకు. ఆయన అన్నిటి నుంచి కాపాడుకునేవాడు, రక్షకుడు, రక్షించేవాడు. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే చాలా మందికి ఒక భయం ఉంటది. అయ్యో వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారే, నాకు చెడ్డ పేరు వస్తుందేమో. నో 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 నో. వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి నీకు చెడ్డ పేరు రాదు. నువ్వు చెడు చేసిన రోజే నీకు చెడ్డ పేరు వస్తుంది. సో అందుకే నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు అపవాది ఇంకెక్కువ శోధనలు తీసుకొస్తాడు, నీ మీద ఎక్కువ నిందలు తీసుకొస్తాడు, నీ మీద ఎక్కువ అవమానాలు తీసుకొస్తాడు. అయినా కూడా వాటికి బెదరక, భయపడక, ఫోకస్ వాటి మీద పెట్టక దేవుడి మీద ఫోకస్ పెట్టాలి. అందుకే యు ఆల్వేస్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. డోంట్ డిస్ట్రాయ్, డోంట్ డివియేట్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి ఆ ఫోకస్ ని డివియేట్ కాకండి, డిస్ట్రాయ్ కాకండి, నాశనం కావద్దు ఎప్పుడైనా కూడా. సో శరీర మాంసంను తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. చూసారా, శరీర మాంసము తినుటకై. కొంతమంది మనం బ్రతుకుండగానే పొడుచుకొని చంపుతుంటా అంటారు, ఏదో ఒక మాట అంటుంటా అంటారు, ఏదో ఒక దూషిస్తుంటా అంటారు, సో ఏదో ఒకటి విమర్శిస్తుంటా అంటారు. దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. చూసారా, నీకు అంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తున్నాడు. అంటే నీ శత్రువులు ఎవరో కూడా దేవుడికి తెలుసు. నీ వెనకాల ఎవరెవరు ఎన్ని రకాలుగా నిన్ను మాట్లాడుతున్నారో దేవుడు తెలుసు. అందుకే నువ్వు ఒక్కరి నోరు మూయగలుగుతావు, 2 నోర్లు మూయగలుగుతావు, 100 మంది నోర్లు నువ్వు మూయలేవు, 1000 మంది నోర్లు నువ్వు మూయలేవు. అందుకే నువ్వు రిమైనింగ్ సైలెన్స్. నీకు అవమానం వచ్చిందా, అందరూ ఈ సీక్రెట్ ఫాలో కాండి, మౌనంగా ఉండండి. నిందలు వచ్చాయా, మౌనంగా ఉండండి. గొడవలు పెడుతున్నారా, మౌనంగా ఉండండి. దూషిస్తున్నారా, మౌనంగా ఉండండి. కష్టాలు, శ్రమలు ఎక్కువ అవుతున్నాయా, మౌనంగా ఉండండి. ఈ మౌనంలో నుంచి దేవుడు నీకు సహనాన్ని నేర్పిస్తాడు, ఓపికను నేర్పిస్తాడు, నీకు దీర్ఘశాంతాన్ని తీసుకొస్తాడు. మౌనమే అన్నిటికీ సమాధానము. నీ శత్రువులందరూ కూడా తొట్టిల్లి కూలుతారు ఎప్పుడు నువ్వు మౌనంగా ఉండి దేవుడితో. అందుకే నీ శత్రువుల మీద ఫోకస్ చేయకు, నీ అవమానాల మీద ఫోకస్ చేయకు, నీ నిందల మీద ఫోకస్ చేయకు. ఎందుకంటే ఆ అవమానాలు ఏంటిదో దేవుడికి తెలుసు, ఆ నిందలు ఏంటిదో దేవుడికి తెలుసు. నీ శత్రువులు ఎవరో నీకు తెలియదు, నీ శత్రువులు ఎవరో నీకు తెలియదు. నీ వెనకాల ఎంతమంది శత్రువులు ఉన్నారో దేవుడికి తెలుసు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు నీ ముందు మంచిగా మాట్లాడుతున్నాడు, లోపల మాత్రం నీ గురించి చెడుగా తిట్టుకుంటున్నాడు, అది కూడా దేవుడికి తెలిసిపోతుంది. అర్థమైందా? సో అంత ప్రొటెక్షన్ మనకు ఉంటదండి, దేవుడి నుంచి చాలా ప్రొటెక్షన్ ఉంటది మనకు. అందుకే
అందుకే శత్రువులు నీ మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూర్రి వాళ్ళ గురించి నువ్వు భయపడకు అని అంటున్నాడు. ఎందుకంటే గాడ్ నోస్ యువర్ ఎనిమీస్ ఆల్సో. ఈ వాక్య ప్రకారం నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు. చూసారా, నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పోరాటాలు వచ్చినా భయపడకు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, గుండె ధైర్యం ఎప్పుడు విడివద్దమ్మా. గుండె ధైర్యం విడిచామంటే మన పరిస్థితి బాగుండదు. ఎప్పుడైనా గుండె ధైర్యంతో అన్ని ఎదుర్కోవాలి. గుండె ధైర్యంతో మనం ముందడికి సాగాలి. కొన్నిసార్లు మనకు శక్తి సరిపోదు, కొన్నిసార్లు మనకు జ్ఞానం సరిపోదు. కానీ దేవుణ్ణి ప్రార్థించుకున్నప్పుడు ఆ శక్తి, ఆ జ్ఞానాన్ని ఇచ్చి గుండె ధైర్యంతో మనం ముందడికి వెళ్ళాలి. ఎందుకంటే గుండె ధైర్యంతో నువ్వు ఎదురు వెళ్ళినప్పుడు నీ ముందు నీ కష్టాలు సాగిల పడతాయి, నీ బాధలు సాగిల పడతాయి, నీ అవమానాలు సాగిల పడతాయి, నీ నిందలు సాగిల పడతాయి, నీ ముందు సమస్తము సాగిల పడతాయి. ఎందుకంటే ధైర్యముతో నువ్వు ఎన్నో ఎన్నో యుద్ధాలు గెలవచ్చు, ధైర్యముతో ఎన్నో పోరాటాలను గెలవచ్చు. గుండె ధైర్యం ఎప్పుడు వదలద్దు, చెదరద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు సిచ్యువేషన్స్ కూడా ఎగిసి పడుతున్న అలలు, కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు వాటిని అణిచివేస్తాడు. సమయం వచ్చినప్పుడు తగిన సమయంలో వాటిని ఆపివేస్తాడు. సో భవిష్యత్తుకు భయపడద్దు, గతానికి భయపడద్దు, అలాగే నీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడద్దు. సో దేని విషయంలో భయపడద్దు, దీని గురించి ఎక్కువగా ప్రార్థించుకోవాలి. వస్తుంది, నాకు కూడా వస్తుంది కొన్ని విషయాల్లో భయాలు. అయ్యో ఏమవుతుందో భవిష్యత్తు, అయ్యో ఎలా ఉంటుందో, అయ్యో ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇలా అందరికీ కొన్ని భయాలు ఉంటాయి. కొన్ని విషయాలలో అయ్యో భర్త లేడే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయ్యో భార్య లేదే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయ్యో నాకు ఉద్యోగం సరిగా లేదే రేపు వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో. సో భయపడద్దు, ధైర్యముగా ఉండమని అంటున్నాడు. ధైర్యము విడవకుందును, ధైర్యం విడవద్దు. ఎప్పుడు కూడా భయపడద్దు. నా మీద యుద్ధము రేగినను ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకే ఇప్పుడు అర్థమవుతుందా, నువ్వు దేవుడితో గడపడం వల్ల నీకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, దేవుడితో గడపడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. సో అన్ని చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకే ఫోకస్ మాత్రం దేవుడి మీదనే ఉండాలి. శ్రమల మీద, పోరాటాల మీద, అవమానాల మీద, నిందల మీద ఎప్పుడు ఫోకస్ చేయద్దు. లీవ్ ఇట్ టు గాడ్, ఎవ్రీథింగ్ లీవ్ ఇట్ టు గాడ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నేను చిన్నప్పుడు 7th క్లాస్ లో ఒక పాఠం చదువుకున్నా, నాకు ఇప్పటికే ఆ లెసన్ గుర్తుంది. ఆ టైటిల్ గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్. నాకు ఏ లెసన్ గుర్తులేదు, ఈ ఒక్క లెసన్ నాకు ఎందుకు గుర్తుందో తెలియదు. సో దేవుడు నిజాన్ని చూస్తాడు కానీ కొంత ఆలస్యం అవుతుందని ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ లో ఉంటది ఈ లెసన్. 7th 8th అప్పుడు ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ గాడ్ సీస్ ద ట్రూత్, దేవుడు నిజాన్ని చూస్తాడు. బట్ వెయిట్స్, కానీ కొంత ఆలస్యం చేస్తాడు, వేచి ఉంటాడు అని ఉంటుంది. అందుకే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండి. అన్నిటికీ ఆయన శిక్షిస్తాడు, అన్నిటికీ ఆయనే సమాధానం ఇస్తాడు, అందరికీ కూడా ఆయన సమాధానం ఇస్తాడు. సో కాగా కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. సో మనందరం కూడా దేవుడి చేత ఏర్పరచబడ్డ వాళ్ళం. పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సుని, సో ఇది నువ్వు కలిగి ఉండండి, జాలి మనస్సుని కలిగి ఉండండి, దయాలుత్వమును కలిగి ఉండండి, వినయమును కలిగి ఉండండి, సాత్వికమును కలిగి ఉండండి, దీర్ఘశాంతమును ధరించుకోనండి. సో ఇవి దీర్ఘశాంతంతో నువ్వు ఉండు. సో నీకు అవమానాలు వచ్చిన దీర్ఘశాంతం, అలజడి రావద్దు, మనసులో అలజడి ఉండద్దు. సో కొంతమందికి అలజడి ఎక్కువగా ఉంటుంది, అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తారు, భయం వేస్తుంది, బాధపడుతుంటా అంటారు. అలజడి ఉండద్దు మనసులో ఎప్పుడు కూడా. దీర్ఘశాంతము ధరించుకోమంటున్నాడు. వినయము, అన్ని వేళలా మౌనంగా ఉండి నువ్వు వినయంగా ఉండడమే. అహంకార గుణం కంటే వినయంలో చాలా శక్తి ఉంటుంది. సాత్వికము, సాఫ్ట్ గా డీల్ చేయి, అందరితో సాఫ్ట్ గా డీల్ చేయి. దయాలత్వము అంటే దయతో ఉండు, జాలిగల మనసు, కైండ్ హృదయంతో ఉండు. సో ఇవి చాలు దేవుడికి. సో ఇవి సాటిస్ఫాక్షన్ చేస్తే చాలు, మిగిలిన అన్ని కూడా ఆయనే చూసుకుంటాడు, ఆయన్నే కాపాడుకుంటాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, నీకు తెలియకుండానే దేవుడు ఇంతమంది నుంచి నిన్ను కాపాడుకుంటాడు, నీకు తెలియకుండానే దేవుడు నిన్ను ఇంతమంది నుంచి రక్షించుకుంటాడు. నాకైతే చాలా ప్రొటెక్షన్ ఇస్తాడండి దేవుడు. నేను మౌనంగా ఉంటాను, దేవుడే అన్ని హ్యాండిల్ చేసుకుంటాడు. శత్రువుల నుంచి, బంధువుల నుంచి పనిష్మెంట్స్ రాకుండా, అండ్ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వాళ్ళకు నెక్స్ట్ మినిట్ లోనే, నన్ను ఉచితాంతంగా అన్న నెక్స్ట్ మినిటే వాళ్ళకు పనిష్మెంట్స్ వచ్చాయి. సో అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఐ విల్ బి సైలెంట్, నేను వినయంగా ఉంటాను,
హంబుల్ గా ఉంటున్నాను, దీర్ఘశాంతంతో ఉంటున్నాను, సాత్వికంతో ఉంటున్నాను. ఎవరు ఏమన్నా పట్టించుకోవట్లేదు, ఎవరు ఎన్నన్నా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది నేను హ్యాండిల్ చేసేది కాదు, నా దేవుడు హ్యాండిల్ చేసేది. నా శ్రమలు, నా పోరాటాలు నేను హ్యాండిల్ చేసేది కాదు, దేవుడు హ్యాండిల్ చేసేది. నేను చేయాల్సిందల్లా డైలీ ఒక 3-4 గంటలు దేవుడికి ప్రార్థించుకోవడమే, వాక్యం చదువుకోవడమే, ఇలా ఒక గంట సేపు వాక్యం బోధించడమే, ఆరాధించడమే, స్తుతించడమే. ఇది నా జీవితంలో నేను జీవితాంతం నేను చేసే పని ఇది ఒకటే అండి. ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థించడం, వాక్యం బోధించడం, వాక్యాన్ని చదువుకోవడం. సో ఇవే నేను జీవితాంతం చేయాల్సిన పని. మిగిలిన అన్ని కూడా ఆ శ్రమలు ఆయన్నే చూసుకుంటాడు, ఆ నిందలు ఆయన్నే చూసుకుంటాడు, ఆ అవమానాలు ఆయన్నే చూసుకుంటాడు, ఆ శత్రువులను ఆయన్నే చూసుకుంటాడు, ఆ మిత్రులను ఆయన్నే చూసుకుంటాడు, ఆ యొక్క ఇరుకులను, ఇబ్బందులను అన్ని ఆయన్నే చూసుకుంటాడు. నేను చేయాల్సిందల్లా ప్రార్థన అంతే. నా ఫోకస్ అంతా ప్రేయర్ మీదనే, నా ఫోకస్ అంతా బైబిల్ చదువుకోవడం మీదనే, సో దేవుడి మీదనే, సో దేవుడితో గడపడం మీదనే. మిగిలిన అన్ని గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. My kids God will take care of, my family God will take, my future God will take care of it. నా భవిష్యత్తుని ఆయనే చూసుకుంటాడు, నా పిల్లల భవిష్యత్తుని ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఇట్స్ మై ఫాదర్ అంటున్నాడు, నేను నీ తండ్రినయ్యా. నేను తండ్రి అనేవాడు ఏంటిది, అన్నిటిని సమకూర్చేవాడు తండ్రి అంటాడు. అలాంటి తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని ఆయనే సమకూర్చుకుంటాడు. సో ఇవి నువ్వు దేవుడి విషయంలో సాటిస్ఫై. జాలిగల మనస్సు, కఠిన హృదయాన్ని తీసేయండి, జాలిగల మనస్సుని దయించుకోండి, దయాలుత్వాన్ని పెంచుకోండి, వినయమును తెంచుకోండి. సో అన్ని వేళలా మౌనంగా ఉండడమే వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. సో ఇది డోంట్ రెస్పాండ్ టు సైతాన్. ఎప్పుడైనా సైతానికి మనం ఎప్పుడు రెస్పాండ్ కావద్దు. సో ఎప్పుడు కూడా రెస్పాండ్ ఇవ్వద్దు ఎవరికి కూడా. నువ్వు రెస్పాన్స్ అవసరం లేదు, దేవుడు రెస్పాండ్ ఇస్తాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్. ఆయన అదృశ్యం దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంభూతుడనై ఉన్నాడు. చూసారా, సర్వ సృష్టికి ఆయన్నే కారణము. సో ఈ భూమిలో ఎంత గాలి ఉంది, ఎంత నీరుంది, నీళ్ళలో కూడా ఎన్ని లీటర్ల నీళ్లున్నా కూడా దేవుడు చెప్పగలుగుతాడు. ఈ సర్వ సృష్టి ఆయన ద్వారా, ఆయన వల్ల, ఆయన కోసము వచ్చాయి. అలాంటిది ఈ సర్వ సృష్టి ఆయన కంట్రోల్లో ఉంది, మనం ఆయన కంట్రోల్లో లేమా? తప్పకుండా ఉన్నాం. ఆది సంభూతుడై ఉన్నాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా. సో ఆయన అన్ని తెలుసు, ఆయన సృష్టి ఆయన లోపలనే ఉంది, సృష్టికర్త ఆయనే. సో సృష్టికర్తకు సృష్టి మీద కంట్రోల్ పవర్ ఉంటుంది. సో ఆయన కంటికి కనపడనిది ఏదీ లేదు, సమస్తము ఆయన వల్లనే, ఆయన కోసమే, ఆయన ద్వారానే వచ్చాయి. సో నువ్వు ఒక 10 బొమ్మలు తయారు చేసుకున్నావు, అండ్ నీకు తెలుసా తెలియదా ఏ బొమ్మను ఎలా తయారు చేసావో? ఆయన కూడా మనల్ని తయారు చేసుకున్నాడు. మన గురించి ఆయనకు కాకపోతే ఇంకెవరు తెలుస్తుంది? మన హృదయాలను మనం తల్లిదండ్రులు కూడా పసికట్టలేరు, మన పిల్లల హృదయాలను కూడా మనం పసికట్టలేము. కానీ మన దేవుడు మనందరి హృదయాలను పసిగడతాడు, మనందరికీ రాబోయే ప్రమాదాన్ని కూడా ముందుగానే పసిగట్టి ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన నుంచే మనందరం వచ్చాము, ఆయన నుంచే సృష్టి వచ్చింది కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, ఆయనకు అన్ని యాక్సెస్ ఉన్నాయి. అందుకే నువ్వు నీ నాట్ టు ఎక్స్ప్లెయిన్ టు ఎనీథింగ్. అందుకే నీకు కష్టం వచ్చిందా దేవుడికే చెప్పుకో, మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ బాధ వచ్చిందా దేవుడికే చెప్పుకో, అవమానం వచ్చిందా దేవుడికే చెప్పుకో, నిందలు వచ్చాయా దేవుడికే చెప్పుకో. ఆయన అన్నిటికీ ఆది సంభూతుడై ఉన్నాడు. సో అన్నిటినీ ఆయనే చూసుకుంటాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నయు. సో చూసారా, ఆకాశంలో గాని, పరలోకంలో గాని, భూలోకంలో గాని, పాతాళ లోకంలో గాని, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అంటే కంటికి కనిపించేది, కంటికి కనపడనేది, అవి సింహాసనములనైనను, ప్రభుత్వములైనను, ప్రధానులనైనను, అధికారములనైనను, సర్వమును ఆయన యందు సృష్టింపబడేను. చూసారా, ఇన్ని దేశాలు ఆయన యందే సృజించబడ్డాయి. ఇన్ని కంటికి కనపడేటిది, దయ్యాలు, భూతాలు, కంటికి కనపడనేది, శక్తులు, లేకపోతే కంటికి కనపడేటి మనుషులు, సో రూపము, శరీరాన్ని ధరించుకున్న రూపము, అన్ని కూడా ఆయన యందు సృజింపబడేను. సో దేవదూతలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, పరలోకం ఆయన కంట్రోల్లో ఉంది, పాతాళ లోకం ఆయన కంట్రోల్లో ఉంది, భూలోకం ఆయన కంట్రోల్లో ఉంది, మనిషి ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు, అపవాది కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాడు, నీ శత్రువులు కూడా ఆయన కంట్రోల్లో ఉన్నారు, నీ యొక్క అవమానాలు, నిందలు, నీ యొక్క శత్రువులు అందరూ కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నారు. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడేను. చూసారా, సర్వమును, గాలి, నీరు, ఆకాశము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి,
సాతాను అన్ని కూడా సృజింపబడ్డాయి. ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను. సో ఇప్పుడు అర్థమవుతుందండి, గాడికి తెలియదంటూ ఏది లేదు. ఎంతమంది చనిపోతున్నారో తెలుసు, ఎంతమంది పుడుతున్నారో తెలుసు, ఎంతమంది నవ్వుతున్నారో తెలుసు, ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసు, ఎంతమంది ఆకలితో ఉన్నారో తెలుసు, ఎంతమంది కడుపు నిండి ఉన్నారో తెలుసు, ఎన్ని అవమానాలు పడుతున్నావో తెలుసు, ఎన్ని నిందలు పడుతున్నావో తెలుసు, అన్ని ఆయనకు తెలుసు అండి. ఇప్పుడు అర్థమవుతుందా ఈ దేవుడు ఇంత గొప్ప సర్వంతర్జ్ఞానియో? అందుకే గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ యూ, టు ఎంటర్ యూనివర్స్, మొత్తం యూనివర్స్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఒక 15 years తర్వాత, 15 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ లోకము ఏమైపోతుందో కూడా దేవుడికి తెలుసు. ఒక 200 సంవత్సరాల తర్వాత ఈ లోకం ఎలా ఉంటుందో కూడా దేవుడికి తెలుసు. రేపు ఏం జరుగుతుందో తెలుసు, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఎందుకంటే అన్ని ఆయన యందు సృజింపబడేను, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను. ఇక ఇప్పుడు చెప్పండి, దేవుడికి మరుగైనది ఏమైనా ఉందా? ఎన్ని అపవాదులు ఉన్నారో తెలుసు, నీ వెనకాల ఎన్ని అపవాదు శక్తులు ఉన్నాయో దేవుడికి తెలుసు, నీ మీద అపవాది ఎన్ని కుట్రలు పొందుతున్నాడో దేవుడికి తెలుసు. అందుకే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రేయర్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ప్రేయర్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సొల్యూషన్ నీ ప్రేయరే సొల్యూషన్, నీ ప్రేయరే ఆన్సర్. అందుకే ఆ ప్రేయర్ లైఫ్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రేయర్ చేసుకుంటే మీకే మేలు, మనకే మేలు. సో సో ఆకాశము, భూమి దృశ్యమైనవి, దృశ్యమైనవి అంటే కంటికి కనిపించది, అదృశ్యమైనవి కంటికి కనపడేది. అవి సింహాసనములైనను, అంటే రాజులైన, ప్రధానులైన, ప్రభుత్వంలైనను, ఎక్కడెక్కడ ఏ గవర్నమెంట్ ఉందో, ఇప్పుడు ఇప్పుడు కొన్ని దేశాలలో కొంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అది దేవుడే సృష్టించాడు. ప్రధానులైనను, అధికారములనైనను, సర్వమును. సో అందుకే ఎవరైనా ఇప్పుడు ఉన్నారు అంటే అది దేవుడి యొక్క చిత్తమే. ఎవరైనా గెలిచారు అంటే అది దేవుడి యొక్క చిత్తమే. ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడి యొక్క చిత్తమే. సింహాసనములైనను, ప్రభుత్వంలైనను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయన్నే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారా, అన్నిటికంటే ఎక్కడ ఉన్నాడట? ముందుగా ఉన్నవాడట. సో ముందుగా ఉన్నవాడు, అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఆధారభూతుడు అంటే ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్, ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. మనకంటే, ఈ సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు, ఈ సృష్టిని సృష్టించక ముందు నుంచే ఉన్నవాడు మన దేవుడు. ఈ సృష్టి వచ్చిన తర్వాత దేవుడు రాలేదు. సో దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, దెన్ దిస్ యూనివర్స్ కేమ్. అర్థమవుతుందా అండి? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనకు సమస్తమునకు ఆధారభూతుడు. సో ఇప్పుడు ఆయనకు అన్ని తెలుసు. ఇప్పుడే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు, ఇంకా 2000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో తెలుసు, 10,000 సంవత్సరాల క్రితం ఏముందో తెలుసు, 10,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఒక భూమి మనకు పునాదులు వేయక ముందు నుంచే ఆయన ఉన్నాడు. ఈ భూమికి పునాదులు వేసిన వాడే ఆయనే. ఈ భూమిని సృష్టించిన వాడు, ఈ ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఈ సూర్య చంద్రులను, నక్షత్రాలను, గాలిని, నీరుని అన్ని సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, అన్ని ఆయన ఆధారభూతుడు. మనం పుట్టడానికంటే ముందు, ఈ భూమి పుట్టడానికంటే ముందు దేవుడు ఉన్నాడని. ఫస్ట్ దేవుడు ఉన్న తర్వాతనే ఈ సృష్టి అంతా సృష్టించబడింది ఆయన ద్వారా, ఆయన వల్ల. అర్థమవుతుందా? సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఎస్ మై లార్డ్, మీరు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆధారభూతుడు నాయన. సమస్తము నీకు తెలుసు నాయన. మా శత్రువులు తెలుసు, మా మిత్రులు తెలుసు, మా అవమానాలు తెలుసు, మా నిందలు తెలుసు, మా బలము తెలుసు, మా బలహీనత తెలుసు, మా శ్రమలు తెలుసు, మా పోరాటాలు సమస్తము తెలిసిన వాడవు నీవే నాయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ ప్రే. ఆమేన్.